హలో మై ఫ్రెండ్స్, నేను మీ స్పందన. ఈరోజు వీడియోలో వచ్చేసి 4 ఇయర్స్ బేబీ కోసం అండి. నేనైతే ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఫ్రాక్ ప్లస్ కోట్ అయితే స్టిచ్ చేశాను. సో నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ ఫ్రాకే అయితేనే స్టిచ్ చేస్తున్నాను. కోట్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలితే నాకైతే కామెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఫ్యాబ్రిక్ అయితే 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. 2 మీటర్స్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే చేసి నేను బాడీ పార్ట్ అయితే 10 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. సో 10 ఇంచెస్కి మార్క్ చేసి స్ట్రైట్గా గీత అయితే గీసుకున్నాను. బాడీ 10 ఇంచెస్ ఉంది కదా, సో షోల్డర్ కూడా మనకి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. చూపించిన విధంగా షోల్డర్ 5 ఇంచెస్ అండి. చంక డౌన్ 4.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ 4.5 అండి, షోల్డర్ 5 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మన యొక్క చెస్ట్ అండి, అంటే 4 ఇయర్స్ బేబీ యొక్క చెస్ట్ అనేది మ్యాక్సిమం 22 ఇంచెస్ అయితే ఉంటుందండి. సో మనం కాలితే సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఒక 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ కోసం. ఏంటంటే నేను వెనక తాడులు కూడా వేస్తానండి. సో లూజ్ అయిన తాడులు ఉంటాయి కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఖర్చు అయితే నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటానండి. దేనికైనా సరే నేనైతే 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటానండి. పిల్లలకైతే 2 ఇంచెస్ ఖర్చు కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత కర్వ్ స్క్వేర్ తీసుకుని ఇలా ఒక చంక డౌన్ అనేది గీసుకోవాలండి. చంక రౌండ్ గీసుకుని తర్వాత మనం స్కేల్ తీసుకుని అక్కడ మన చివరి కిందన ఉన్నాయి కదండి, హెచ్చు తగ్గులు ఉన్నాయి. సో అవన్నీ కూడా నేనైతే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత స్కేల్ తీసుకుని మనం మొత్తం కూడా ఇవన్నీ కూడా ముందు ఖర్చులన్నీ కూడా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకుంది. ఇక్కడ పొట్ట ఉంటుంది కదండి, ఆ నడుము దగ్గర మ్యాక్సిమం వాళ్ళకి ఒక 1 ఇంచ్ డిఫరెంట్ ఉంటుందండి. సో దానికోసం మనం సపరేట్గా కొలత అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం అక్కడ డాట్స్ అనేవి వేస్తాం కదండి, సో అందులో అయితే సరిపోతుంది. అందుకే నేను సపరేట్గా అయితే మెజర్స్ అనేవి ఏమి తీసుకోలేదండి. పిల్లలకి చెస్ట్ పొట్ట దగ్గర వెస్ట్ కూడా సేమ్ సమానంగానే ఉంటాయండి. ఒక 1/2 ఇంచ్ అలా డిఫరెన్స్లో ఉంటాయి. సో దానికోసం సపరేట్గా పిల్లలకి కొలతలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడైతే నేనండి బ్యాక్ పార్ట్ అయితే గీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను గీసేది అయితే ఫ్రంట్ పార్ట్ అండి. ఒక 1/2 ఇంచ్ లోతు అయితే గీసుకోవాలండి. చంక గీసాం కదండి, అక్కడి నుంచి కర్వ్ స్క్వేర్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ లోపలికైతే కర్వ్ స్క్వేర్తో గీత గీసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచ్ అయితే శంఖ లోతు అనేది తీసుకున్నానండి. దేనికైనా శంఖ లోతు ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోండి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటేనే మనకి శంఖ దగ్గర ముడతలు అనేవి రావు. తర్వాత నేను 4 ఇయర్స్ బేబీకి కదండి, సో అందుకని ఒక 1.5 ఇంచ్ అయితే నా నెక్ కోసం అయితే తీసుకుంటున్నానండి. 1.5 ఇంచెస్ సరిపోద్దండి. ఇంకా ఎక్కువైనా భుజాలు అనేవి జారుతాయి. సో అందుకని 1.5 ఇంచెస్కి తీసుకున్నానండి. కింద డౌన్ అయితే 2.5 ఇంచ్కి అయితే తీసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. వీడియో కొంచెం స్పీడ్గా ఉందండి, చాలా లెంత్ వీడియో అయిపోతుంది. సో అందుకని వీడియో కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను. సో ఇలాగ రౌండ్ అయితే తీసుకోవాలండి. కరెక్ట్గా 1.5 ఇంచ్ అండి, గుర్తుపెట్టుకోండి.
6 ఇంచెస్ నుంచి అక్కడ మనం చేసాం కదండి 2.5 ఇంచ్కి మధ్యలో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే లోపలికి తీసుకుని ఇలా రౌండ్ అయితే గీసుకున్నాను. తర్వాత నేను గీసుకున్న దాన్ని అయితే నీట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నెక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా తీసుకున్నాను. అక్కడైతే నేను ఒక హుక్ వేస్తానండి. అంటే పిల్లలకి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మెడ అనేది మనకి సాగదండి. తర్వాత ఏంటంటే వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టి తర్వాత నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతటిని కూడా నేనైతే ఫోల్డ్ చేసుకుని మిగిలిన ఫ్యాబ్రిక్ని నేనైతే 2 ఫోల్డ్స్ అయితే చేసుకున్నానండి. 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్నాను. చేసుకుని ఇప్పుడు దీన్నైతే నేనైతే 2 ఫోల్డ్స్ చేసుకుని సమోసా షేప్లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల కడుపు దగ్గర అనేది ఎత్తుగా రాదండి. ఎవరికైనా సరే లోపల లైనింగ్ మీరు ఎప్పుడు అంబ్రెల్లా కట్నే ప్రిపేర్ చేయండి. అప్పుడు మనకు కుర్చీలు వేసినా సరే పొట్ట అనేది ఎత్తుగా కనిపించదండి, నీట్గా ఉంటుంది. సో మీరు బయట కుర్చీలు పెట్టుకున్న లైనింగ్ మాత్రం అంబ్రెల్లా కట్నే ప్రిఫర్ చేయండి. డ్రెస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు బాడీ మన యొక్క నడుము మనం అక్కడ నేనైతే 6 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను. సో 6, 7, 8 ఇంచెస్ అయితే నాకు రావాలి. సో అందుకని నేను ఆ 8 ఇంచెస్ని కూడా ఇక్కడ ఇలా పెట్టుకుని 8 ఇంచెస్ కదండి, సో అలా అయితే పెట్టుకుని ఒక గీత అయితే గీసుకున్నాను. అక్కడ నుంచి కరెక్ట్గా అక్కడి నుంచి నాకైతే టాప్ ఇది ఉంటుంది కదండి, ఇదైతే నాకు కరెక్ట్గా 23 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. హైట్ అంటే ఇది 24 ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి. సో అందుకని నేనైతే 23 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఇష్టం అండి, పాప హైట్ని బట్టి మన హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం వేసే లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్కి అయితే తక్కువ ఉండాలి. సో నేనైతే 2 ఇంచెస్ తగ్గించుకుని అంబ్రెల్లా కట్ కోసం ఇలా అయితే సర్కిల్గా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. పిల్లలకైతే పెద్ద పెద్ద కటింగ్స్ అయితే ఏమి ఉండవండి. కటింగ్ అయితే చాలా ఈజీ, ఇదే ప్రాసెస్ అండి. మరొక వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఎలాగా ఏంటని కామెంట్ చేస్తే నేనైతే పూర్తిగా వివరాలతో అయితే కన్ఫామ్గా మీకైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నాకు 2 ఫోల్డ్స్ కింద వస్తాయి చూడండి. ఫ్రంట్, ఒకటి, 2 ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ కూడా అతికేసుకోవచ్చు. అతికేటప్పుడు మనకైతే ఈజీగా ఉంటుందండి. ఈ వేలో కటింగ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకైతే ఫ్రాక్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలోనే ఉంది, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మిస్ కాకుండా చూడడం వల్ల ఏంటంటే ఎంత ఈజీగా ఫ్రాక్ అనేది స్టిచ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని నేనైతే 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏంటంటే నేను 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత టేప్ తీసుకుని, అంటే పాప లెంత్ ఎంత ఉండాలి ఏంటి అని చూసుకోవాలి. సో లెంత్ కోసం అంటే పాప పొడిగండి మనకి, అంటే పాప యొక్క హైట్ కోసం నేనైతే ఇది అంచు కదండి, 4 ఇయర్స్ బేబీకి ఈ అంచు అయితే చాలా పెద్దదైపోతుంది. సో అందుకే నేను సగం అంచునైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. సో అవసరమైతే వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు కొంచెం పాప హైట్ ఎదిగినా కానీ, అందుకని నేను సగం అంచు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కదండి, కొంచెం బాగున్న ఫ్యాబ్రిక్ కదా, సో దానికోసం నేనైతే పినిట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. సో పినిట్ కోసం ఇప్పుడు నార్మల్ హైట్ అయితే గీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఫినిట్ కోసం కూడా నేను ఒక 6 ఇంచెస్ అయితే ఫినిట్ కోసం కూడా తీసేసుకున్నానండి. ఇక్కడ అంటే పాప హైట్ బట్టి మనం ఎంత ఫినిట్ వేయాలనుకుంటున్నాం ఏంటంటే 6 ఇంచెస్కి అయితే నేనైతే 6 ఇంచెస్ ఫినిట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో 6 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్స్కి ఫ్రాక్ కదండి, సో ఆ పైన ఎంత ఉందో అది కూడా చూసుకుని నేనైతే రైట్గా ఒక గీత అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది
ఫ్రాక్ అండి. ఆ పైన మిగిలినవి ఉన్నాయి కదా, అందులో అయితే నేను టాపు దాని యొక్క హ్యాండ్స్కి కూడా నేను అక్కడైతే తీసుకుంటానండి. సో ఇలా తీసుకుని ఎంతైతే ఖర్చు వేసుకోవాలో సో అంత ఖర్చు ఎంత వస్తుందో చూసుకున్నానండి. ఆ ఇంచ్ చూసుకుంటే నాకు 6 ఇంచెస్ వచ్చింది కదా, సో ఆ 6 ఇంచెస్కి నేను ఇలాగైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఆ అంచు బార్డర్ దగ్గర నుంచి ఇక్కడికి నేనైతే ఇలా ఫినిట్ వేయాలండి. సో ఇలా ఇది 2 to 4 ఇంచెస్ అండి. అక్కడ నేను లేస్ అనేది మడిచాను కదా, అదొక 2 ఇంచెస్, టోటల్ అంటే 6 ఇంచెస్ అండి. సో ఇలా ఫినిట్ వేసుకోవడం కోసం ఇలా ఒక డ్రా అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఇదైతే కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అదైతే స్టిచ్చింగ్ చేస్తాను కదా, అప్పుడు మీకైతే వీడియోలో బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. సో దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇలా కొట్టడం వల్ల ఏంటంటే మనకి టోటల్ హైట్ అనేది ఇలా మేనేజ్ అవుతుంది. ఒకవేళ పాప హైట్ ఎదిగినప్పుడు వాళ్ళైతే ఇప్పుకొని మళ్ళీ వాళ్ళు చిన్నగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. హైట్ని కూడా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పై ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ పైన ఫ్యాబ్రిక్ని నేనైతే 2 ఫోల్డ్స్ అయితే వేస్తున్నాను. ఇలా ఇలా వేసుకుని సో ఇలా నేనైతే 4 ఫోల్డ్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ టాప్ రెండు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు కదా, సో అందుకని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత నేను కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద పెట్టుకుని ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని దీని మీద ఇలాగైతే పెట్టుకుని ఇలా తీసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడే నాకు 4 ఫోల్డ్స్ వస్తాయండి. సో ఫ్రంట్ బ్యాక్ కూడా అక్కడ తెలిసిపోద్ది. సో అందుకని నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం నేనైతే కొంచెం పైకి లేచి లేయర్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని ఇది ఉంది కదండి అంచుని రెండండి, అవి 2 ఫోల్డ్స్ అయితే చేశానండి. ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేశాక ఇలా మడుచుకుని ఒక 3 ఇంచెస్కి అయితే మడుచుకున్నానండి. మడుచుకుని ఈ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి మీకు ఇంకా డీటెయిల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది 2 కదండి, సో ఇలా కట్ చేసుకున్నా అంటే ఇవి 2 అండి. ఒక్క హ్యాండ్కి రెండో హ్యాండ్కి కూడా సో ఇలా మడుచుకుని తర్వాత 4ని కూడా ఇలా మడుచుకుని ఇలాగైతే వేసుకుని ఇక్కడి నుంచి అయితే చిన్నగా ఒక రౌండ్ అయితే కట్ చేసుకుంటానండి ఇలా క్రాస్గా. ఇదేంటంటే హ్యాండ్స్కి అండి. చంక దగ్గర క్లాత్ అనేది ఉండదండి, అంటే గుచ్చుకోకుండా చంక దగ్గర పైన మాత్రమే హ్యాండ్ అనేది వస్తుందండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలోనే ఉంది, చూడండి మిస్ కాకుండా. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు ఎలా కట్ చేశాను అనేది. ముందుగా వీడియో చూసి అప్పుడైతే కటింగ్ అనేది చేయండి. ఒకసారి వీడియో ఫుల్గా చూసి మీరు కటింగ్ చేస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ చిన్న ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, దీన్ని అయితే నేను వెనక బ్యాక్ సైడ్ తాళ్ళ కోసం అయితే కట్ చేశానండి. మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలాగైతే ఒక కుట్టు వేసేసుకుంటే మనకి తాడు అనేది అయిపోతుందండి. సో అంతేనండి ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కటింగ్ అయితే ఇంతేనండి. మనం ఈసారి అయితే స్టిచ్చింగ్ వీడియోని చూసేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ అండి. సో తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా మనం కింద పరికినీకి ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుందాము. సో నేనైతే 6 ఇంచెస్ అయితే వేసాను కదా, సో 2 ఇంచెస్కి అయితే నేను లేస్ అని చెప్పాను కదండి మీకు వీడియోలో. సో ఆ 2 ఇంచెస్కి కూడా మడత పెట్టుకుని నేనైతే స్ట్రైట్గా కరెక్ట్గా నీట్గా మడత పెట్టుకుని ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. మనం వేసుకునేటప్పుడు కూడా చేతిని గట్టిగా ఆంచి వేయండి. అప్పుడు ఏంటంటే ఎక్కడ ముడతలు కట్ట రాకుండా నీట్గా వస్తుంది. మనం స్టిచ్ చేసినా కొంచెం హ్యాండ్ని ఇలా పెట్టుకుని ఆంచుకుని వేస్తే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేనైతే ఎంత ఫినిట్ వేసుకోవాలి ఏంటి అని కొలుచుకుంటున్నాను. నాకైతే ఇది 28 ఇంచెస్ ఉందండి. సో నాకు 22 ఇంచెస్ కావాలి. సో ఇక్కడ ఒక 3 ఇంచెస్కి అయితే నాకైతే ఖర్చు కావాలండి. సో అందుకని ఇక్కడ నుంచి టేప్తో కొలుసుకుని 3 ఇంచెస్ ఉందా లేదని చూసుకుని 3 ఇంచెస్కి అయితే నేనైతే పట్టుక అంటే 3 6 కదండి. సో 3 6 ఇంచెస్కి అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను.
అంటే నేను 6 ఇంచెస్ పెడదాం అనుకున్నాను ఫస్ట్, అందుకే. కాకపోతే పాప హైట్ అనేది కొంచెం షార్ట్ అని ఫోన్ చేసి చెప్పారు. సో అందుకని ఇంకొక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే నేను కలవాల్సి వచ్చింది. టోటల్ అయితే ఇప్పుడైతే 8 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ 3 ఇంచెస్కి కరెక్ట్గా ఆ లేస్ ఉంది కదండి, లేస్ లోపల నుంచి వేసుకోవాలి. ఇన్నాళ్ళు పట్కాలు బయటికి వేసేవారండి, ఇప్పుడైతే కనిపించవండి, పట్కా వేసినట్టే కనిపించదు అస్సలు. మీకు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా బోర్డర్ పైనుంచి స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో మనకి అసలు పట్కా వేసినట్టే కనిపించదండి. చూడండి, దీన్ని పట్కా అంటారా, పినీట్ అనుకుంటా, పట్కా పినీటో తెలియదు, అంత క్లారిటీగా లేదు. సో ఇదైతే మనకి బయటకు కనిపించదు. మనం నెక్స్ట్ తర్వాత యూస్ చేసుకున్నప్పుడు కూడా లోపల నుంచి ఇప్పుకొని యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. స్టిచ్చింగ్ చేయడం వల్ల మనం ఆ డ్రెస్ని ఒక 3, 4, 5 ఇయర్స్ కూడా యూస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో అలా చేసుకున్న ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అది మన వైపు ఉండాలండి. ఆ డిజైన్ అంతా మన వైపు ఉండాలి. దానిపైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని పాదం ఒక 1 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఒక పాదం ఉంటుంది కదండి, ఆ పాదం గ్యాప్ సరిపోద్దండి. సో ఆ పాదం గ్యాప్తో అయితే వేసుకుని ఫ్రంట్ నెక్ దగ్గర మనమైతే చిన్నగా కట్స్ పెట్టుకుని నెక్ని అయితే తిరిగేసేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్తో అయినా లేదంటే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో అయినా సరే తిరిగేసేసుకోండి. తిరిగేసుకున్న తర్వాత మనం తిరిగేసుకున్న నెక్ పైనుంచి అలాగే స్ట్రైట్గా నెక్ మీద నుంచి చిన్నగా కుట్టు అయితే వేసుకోండి. సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కరెక్ట్గా పేగా చేసుకుని ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, కదలకుండా. ఇలా నీట్గా కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా కట్టుకొని వేసుకున్న తర్వాత మనకి ఆ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అండి భుజం ఉంటుంది కదండి, భుజం దగ్గర ఆ 2 కూడా కరెక్ట్గా మధ్యలోకి అయితే గీసుకుని ఒక 3.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలండి. 3.5 ఇంచెస్ అయితే డాట్ సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు లేదంటే మన ఫింగర్ అంతా కూడా డాట్ సరిపోద్దండి. లేదనుకుంటే టేప్ ఉంటే ఒక 3.5 ఇంచ్ పెట్టుకుని మార్కింగ్ చేసుకోండి. లేదంటే మీ ఫింగర్ ఉంటుంది కదండి, ఫింగర్ పెట్టుకుని ఫింగర్ అంత డాట్ అయితే వేసేసుకోవాలి. ఇలా అక్కడి నుంచి పైనుంచి సర్కిల్ వండుకుంది కిందన మాత్రం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా ఒక డాట్ అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇటువైపు కూడా అంతేనండి, 2 సమానంగా పెట్టుకుని డాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2 భుజాలు కూడా ఈక్వల్గా పెట్టుకుని డాట్ అనేది వేసుకోవాలి. అక్కడ నేను 3.5 ఇంచ్ తీసాను కదా, ఇటువైపు కూడా కరెక్ట్గా 3.5 ఇంచ్కి అయితే తీసుకుని డాట్ అనేది వేసుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, చాలా ఈజీ అండి. పిల్లల ఫ్రాక్స్ అనేది డిజైన్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకుని నెక్స్ట్ దీని మీద ఇలా క్లాత్ అయితే వేసుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మన వైపు ఉండాలండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టుకుని నీట్గా ఒక స్టిచ్ అనేది ఒక పాదం ఇంచు గ్యాప్తో వేసుకోవాలండి. మన పాదం ఉంటుంది కదండి, మిషన్ పాదం, అలా సేమ్ ఒక 1/2 ఇంచు. మీకు ఏమన్నా ఇలాగ ఫ్యాబ్రిక్ కదులుతుంది జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు పిన్స్ అనేవి ఉంటాయండి గుండు సూదుల్లాగా, ఆ పిన్స్ అనేవి అటాచ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల అయితే ఫ్యాబ్రిక్ కదలదండి అసలు. సో అలాగా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే అస్సలు కదలదు. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం రౌండ్ స్టిచ్ చేసాం కదండి, అక్కడ చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుందండి, రౌండ్ నీట్గా వస్తుంది. సో ఇలా
ఇది కూడా అంతేనండి, సేమ్ యాజ్ ఇట్ ఈజే. మనం ఇప్పుడు ఇది వేసాం కదండి, చివరి ఉంటుంది కదా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యే విధంగా ఇలాగ చివరంతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను చెప్పక్కర్లేదండి, మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. సో ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు అబ్జర్వ్ చేయడం వల్ల సగం వచ్చేస్తుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసుకోవాలి. ఇందాక డాట్ నేను భుజాలకైతే కరెక్ట్గా వేసాను కదా, ఇప్పుడు డాట్స్ అనేవి అలా వేయకూడదండి, బ్యాక్ సైడ్ అలా వేయాలి. ఫ్రంట్ సైడ్ అయితే మన నెక్ ఉంటుంది కదండి, నెక్ నుంచి ఒక 1/2 ఇంచు, పిల్లలకైతే 1/2 ఇంచ్ అండి, పెద్దవాళ్ళకైతే ఒక 1 ఇంచ్ తేడా అయితే డాట్స్ వేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేవి ఒకేలా వేయకూడదు, చాలామంది చేసే మిస్టేక్ అదే. సో నేనైతే పిల్లలకి కదండి నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటువైపుకి అయితే మార్కింగ్ వేస్తున్నాను. సో మార్కింగ్ వేసి డాట్ అయితే వేసాను. అటువైపు అలా వేసాను, ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. నాకైతే అక్కడ కొన్ని కుందన్స్ ఉన్నాయి. సో ఆ కుందన్స్ అన్నిటిని కూడా పీకేసుకుని డాట్ అయితే వేసేస్తాను. 3.5 ఇంచ్కి అయితే డాట్ వేసాను చూడండి. 3.5 ఇంచ్కి డాట్ అయితే వేసాను నేను. చిన్నపిల్లలకి అయితే 3.5 ఇంచెస్ సరిపోద్దండి, లేదంటే మనం ఒక ఫింగర్ అంత డాట్ అయితే వేసుకుంటే సరిపోద్ది. ఇలా అయితే ఉండాలండి. ఫ్రంట్ కొంచెం దూరంగా వస్తాయి, ఫ్రంట్ దగ్గరగా వస్తాయి డాట్స్, బ్యాక్ సైడ్ అయితే కొంచెం దూరంగా వస్తాయి డాట్స్, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, సో బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాలి. ఇలాగైతే పెట్టి మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే భుజాల దగ్గర కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాక, డాట్స్ వేసుకున్నాక ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయండి. సో అప్పుడు మనం ఇలాగ నీట్గా రెండింటిని మడత పెట్టుకుని ఇలా నీట్గా అయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు కింద మనకి నడుము దగ్గర కొంచెం దిగుడు ఎగుడుగా అయితే రాకుండా ఉంటాయి. సో ఇలాగైతే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఈ 2 భుజాలు ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఆ కార్నర్ ఉంటుంది కదండి, ఆ చివరి కార్నర్ నుంచి ఈ చివరి కార్నర్కి స్ట్రైట్గా, అంటే కొంచెం కరువు ఓవెల్ షేప్లో అయితే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. సో స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే వాటిని అయితే కట్ చేసేసుకోవాలి. సో వీటి రెండింటిని మధ్యకి ఫోల్డ్ చేసి చిన్న టక్ అనేది పెట్టుకోండి. ఇలా చిన్న టక్ పెట్టుకోవడం వల్ల అంటే అది మనకి సెంటర్ కానీ అర్థమవుతుంది స్టిచ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం భుజాలకి ఈ సెంటర్ ఉంటుంది కదండి, ఈ సెంటర్ పార్ట్ నుంచి ఈ సెంటర్ పార్ట్కి పెట్టుకొని కరెక్ట్గా ఈ భుజం నుంచి ఈ భుజం ఇలా పెట్టుకుని మనం ఇక్కడి నుంచి అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ దగ్గర చంక ఎక్కువ తక్కువ రాదండి. సో ఇలాగ ఒక 1 2 3 కుర్చీళ్ళు అయితే వచ్చినాయి. సో కింద ఇక్కడ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుని నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. అలా ఇప్పుడు పిల్లలకి అసలు గుచ్చుకోకూడదండి చంక దగ్గర కట్టని. సో అది కూడా నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇటువైపు అయిపోయింది కదండి, ఈ సైడ్. సో ఈ సైడ్ కూడా నేను ఇలా రివర్స్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం అర్థమైంది, 3 కుచ్చెస్ వచ్చినాయి కదా, సో 3 పినిట్స్ అయితే వస్తాయి అని చెప్పి నేనైతే డైరెక్ట్గా ఇలా వేసేసి ఒక 3 పినిట్స్ అయితే పెట్టేసుకుని ఇటువైపు నుంచి కూడా 3 ఫిల్స్ అయితే పెట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను.
సో ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీదే సేమ్ అదిగో చూడండి ఇలా వచ్చినాయి. అంటే చంకలో క్లాత్ అనేది ఉండదండి, చంకలో క్లాత్ ఉండదు, ఓన్లీ పైన మాత్రమే హ్యాండ్ అనేది వస్తుంది. సో ఇలా ఏంటంటే చంకలో గుచ్చుకోకుండా ఉంటుందండి, పిల్లలకి హ్యాండ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. సో అందుకని నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను. మీ పిల్లలకి కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఒక హ్యాండ్ అయిపోయింది కదండి, తర్వాత హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఏంటండి చంక కదండి, ఇది కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్, పిల్లలకి గుచ్చుకుండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని నేనైతే అంబ్రెల్లా కట్ చేశాను కదా, అక్కడ ఎక్స్ట్రా మిగిలిపోద్దు కదా, అక్కడ పీస్ అయితే తీసుకున్నాను. ఆ క్రాస్ ఫ్యాబ్రిక్ తీసుకుని నేనైతే ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే ఒక చిన్న మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. అది కూడా ఎలా చేస్తానని చూపిస్తాను చూడండి. ఆ ఫ్యాబ్రిక్ని ఇటు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకుని హ్యాండ్స్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని చిన్నగా కట్స్ పెట్టుకోండి, అప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది. అప్పుడు మనం దాన్ని మడత పెట్టేసి ఇలా మడత పెట్టుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మడత పెట్టుకుని నీట్గా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చంకలో గట్ట వాళ్ళకి గుచ్చుకోదండి. సో వాళ్ళు హ్యాపీగా వేసుకోగలుగుతారు. డ్రెస్సెస్కి వాళ్ళకి కొంచెం మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి. ఇటువంటి ఫ్యాబ్రిక్స్ గుచ్చుకునే ఛాన్స్ గట్ట ఉంటుంది కదా. సో ఇలా కుట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి అస్సలు గుచ్చుకోదు చంక దగ్గర కట్టని. అందుకని నేనైతే ఇలా స్టిచ్ చేశాను. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయండి ఇటువంటి ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు. సో దాని పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల అంటే హ్యాండ్ భుజం దగ్గర కొంచెం నీట్గా ప్రిల్ట్ అనేవి ఫ్రంట్కి కనివి కనబడతాయి. సో అందుకని నేనైతే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను ఇలా. సో ఇలా వచ్చింది చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అటువైపు హ్యాండ్ కూడా సేమ్ అండి. అటువైపు హ్యాండ్ కూడా నేను ఇలాగైతేనే అటాచ్ చేశాను. ఇంకొక క్లాత్ తీసుకుని దానికి కూడా సేమ్ అదే విధంగా అయితే అటాచ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి, ఇది కింద తాడులండి, తాళ్ళకైతే కట్ చేసుకున్నాను కదా, ఒక్క సైడ్ మాత్రం ఓపెన్ ఎంచుకోవాలండి, ఇంకొక సైడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పిన్ పెట్టుకుని అదే క్లోజ్ చేసిన వైపు నుంచి మనం ఇలా లోపల పెట్టుకుని తిరగేసేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా. సో ఇలా లోపల వైపు నుంచి పెట్టుకుని ఓపెన్ సైడ్ని ఎలా అయితే తిరిగేసేసుకోవాలి. ఇలా తిరిగేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ భుజాలు హ్యాండ్స్ అతికేసాం కదా, ఇది తీసుకుని ఇక్కడ పైన ఉంటుందండి కిందన నడుం పాట దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు అయితే వదులుకుని ఈ తాడైతే అతుక్కోవాలండి. ఇలా తర్వాత ఖర్చు ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఖర్చుకి కూడా ఒక పక్కకి ఒక డాట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే సేమ్ యాస్టేజ్ అలాగే ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ వదిలేసుకుని కుట్టు అనేది వేసుకోండి. సో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఇలా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకున్నాం కదా,
సో అది కింద లంగా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, సో ఆ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోవాలి, కింద ఫ్రాక్కి బాటమ్ ఫ్యాబ్రిక్. సో ఇలా తీసుకున్న తర్వాత ఏంటండి, మనం ఇందాక 2 ఫోల్డ్ చేసి కట్ చేసాం కదా, అక్కడ ఒక 2 ఇంచెస్కి అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ ఈజీగా అతికేసుకోవచ్చండి. అదే మొత్తం టోటల్గా అతికామనుకోండి, మనకి ఇక్కడ నడుము దగ్గర కుచ్చు అనేది వచ్చేస్తుంది. అది ఇలా అతుక్కున్నాం అనుకోండి, మనకి కొంచెం కుచ్చు రాదండి, నీట్గా ఉంటుంది సైడ్లు కూడా. సో నేను ఎందుకు ఇలా అతుకుతున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ అండి, పిల్లలకి ఎప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు పెట్టండి, చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రాకు. అందుకని నేనైతే ఒక్క 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ప్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ప్రిల్స్ దగ్గర మాత్రం కొంచెం నీట్గా ఓపిక్గా పెట్టండి. 1/2 ఇంచ్ చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి అన్నీ కూడా 1/2 ఇంచ్గా ఎంత సమానంగా ఈక్వల్గా వచ్చినాయో. సో ఇక్కడ ఇంకొక కట్ చేసి ఇంకో ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది ఫ్రంట్కి, అది కూడా నేను ఇలాగే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ప్రిల్స్ అనేవి వేసేసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ అండి. చూడండి మన బొటన వేలు ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న మడత పెట్టుకుంటే సరిపోతుంది. సో అదైతే కరెక్ట్గా 1/2 ఇంచ్కి వస్తుందండి. సో నేను ఎత్తికి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఇలా 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవడం వల్ల కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి. 1.5 మీటర్తో చాలామంది స్టిచ్ చేసేస్తారు కానీ కుర్చీలు అంత బాగా రావండి. ఇలా 2 మీటర్స్ 3 మీటర్స్ అలా తీసుకోవడం వల్ల అయితే పిల్లలకి కుర్చీలు బాగా వస్తాయి, వాళ్ళు వేసుకుని తిరుగుతున్నప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇలా ఒక 1/2 ఇంచ్కి అయితే కుర్చీలు అయితే పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి, మనం అంబ్రెల్లా కట్ అయితే కట్ చేసుకున్నాం, ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫ్రంట్ వైపు ఫ్రంట్, బ్యాక్ వైపు బ్యాక్ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. సో మన లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు అటాచ్ చేసుకోవాలనుకుంటున్నానో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో నేను లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకుని ఇలాగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటాను. ఇలా కుట్టు వేసుకున్నాను కదండి, పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వేసాను కదా, ఆ పైన కూడా కుట్టు వేసుకుంటున్నానండి. అంటే ఏమైనా పీచులు కట్ట ఎక్కువగా ఊడిపోకుండా ఉంటాయండి. సో అందుకని నేను పైనుంచి కూడా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఊడిపోతున్నట్టుగా గట్ట అనిపించదు. సో ఇలా కూడా ఒక స్టిచ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకున్నాను చూడండి, మీకు ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించదు. ఏంటంటే పొట్టక్కట గుచ్చుకోదు పిల్లలకి ఇలా స్టిచ్ చేయడం వల్ల. సో ఇలాగైతే స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే పొట్టకు గుచ్చుకోదు, లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు అంతానే. చూసారు కదా, మనకు చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఫ్రాకు. అందుకని నేనైతే ఇలా స్టిచ్ చేశాను. లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకోవాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో అటువైపు వేస్తాను కదా, ఇటువైపు కూడా సేమ్ అంతేనండి. లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకుని నేనైతే స్టిచ్చింగ్ చేసేస్తాను. సో లైనింగ్ వైపు లైనింగ్ పెట్టుకున్నాం కదా, మనం ఏమిటంటే ఎప్పుడు కూడా ఇలాగైతే స్టిచ్చింగ్ వేసేస్తాము. సో ఇలా గుచ్చుకుంటాయి అనుకున్న ఫ్రాక్స్కి ఇలాగైతే వేయకూడదండి. మనం అలా వేయకుండా ఏం చేయాలంటే మనం ఓపెన్ చేసుకోవాలి. మనం డ్రెస్ని అయితే ఎలాగైతే వేసుకుంటామో అలాగైతే ఓపెన్ చేసేసుకోండి. చాలామంది ఇలాగే వేసేస్తారు. ఇలా వేసేసుకోవడం ఏంటంటే చంకలో పిల్లలకి గుచ్చుకుంటాయండి. సో ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ని డైరెక్ట్ ఇలా తిప్పేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్
ఫ్రంట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే తిప్పుకోవాలండి. తిప్పుకొని ఈ సైడ్ కార్నర్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అండి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు అయితే వేసేసుకోండి. సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసేసుకొని మనకు ఖర్చులు అన్నీ ఉంటే పీసులు అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం తిరగేసుకోవాలండి. అటువైపు వేసాను కదండి, ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే నేనైతే కుట్టు వేసేసుకుంటున్నాను. రెండు సైడ్లు కూడా ఫ్యాబ్రిక్ మెయిన్ ఎలా వేసుకుంటున్నామో అలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే కుట్టు వేసుకోవాలి. సో ఖర్చులు ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్నాం కదండి హాఫ్ ఇంచ్ గ్యాప్ తర్వాత, అప్పుడు మనకి కిందన మనకి ఓపెన్స్ ఉంటాయి చూడండి, ఈ ఓపెన్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు వీటిని స్ట్రైట్గా తీసుకోవాలి. లైనింగ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఓపెన్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఓపెన్స్, ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకుని కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి వేసుకోవడం వల్ల అంటే పీసులు అనేవి ఎక్కడ రావండి. సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలాగ చిన్న ఫోల్డ్ అయితే ఇలా చిన్నగా ఫోల్డ్ మడత పెట్టి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్కడ కూడా మనకి పీసులు గట్ట రావు, నీట్గా ఉంటుంది. సో ఇటువైపు కూడా అలాగేనండి, ఇటువైపు లైనింగ్ కూడా అలాగే మీరు కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డ్రెస్ని వెనక్కి తిప్పేసుకుని చూడండి, ఎక్కడ కూడా మీకు కుట్టులు అనేవి కనిపించవు. సో ఇలా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత మనం ఖర్చు అనేది వేసుకోవాలండి, అంటే టైట్ అనేది లాక్కోవాలి. సో నేను ఆల్రెడీ హాఫ్ ఇంచ్ అయితే అక్కడ లాగేసుకున్నానండి. నేను ఖర్చుకైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను, హాఫ్ ఇంచు లోపలికి లాగాను కదా. సో అందుకని నేను ఇంకా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచ్కి అయితే లాక్కుంటున్నాను. ఒక 1.5 ఇంచ్కి ఇలా ఖర్చు 2 ఇంచెస్ పెట్టాను కదా, అందుకు హాఫ్ ఇంచ్ లోపల పోయింది. సో ఇంకా నాకు 1.5 ఇంచ్ ఖర్చు కావాలి. సో 1.5 ఇంచ్ ఖర్చు కూడా నేను డైరెక్ట్ స్ట్రైట్గా ఇలా లాగేసుకుంటున్నానండి. కుర్చీల వరకు కూడా లాగేసుకుని అక్కడి నుంచి సైడ్కి అయితే లాగేసుకుంటాను. ఇలా లాగేసుకున్న తర్వాత ఈ కుట్టు ఉంటుంది కదండి, ఈ కుట్టు పక్క నుంచి అంటే ఒక పాదం ఇంచు గ్యాప్తో ఒక 3-4 మనం ఎన్ని ఖర్చు కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవాలి. సో ఇలా ఒక 3 నేను 3 అయితే వేసినట్టున్నానండి, 3 or 4. సో ఇలా ఖర్చులు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇటువైపు కూడా అంతేనండి, ఇది వేసేసాం కదా, ఇటువైపు హ్యాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇది కొలుచుకుంటాం, ఇది వేసేసాం కాబట్టి దీని మీద పెట్టేసుకుని వేసేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకోవడం అండి. ఇలా 2 వైపులా ఖర్చులన్నీ వేసేసుకున్న తర్వాత అంతేనండి, ఫ్రాక్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఇలా ఖర్చులు వేసేసుకుని ఒకసారి బ్యాక్ కిందనైతే నేను చూపించలేదండి, దానికైతే జిగ్జాగ్ చేస్తాను, అందుకని లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద అయితే నేనైతే స్టిచ్ చేయలేదు. సో ఒక్కసారి ఫ్యాబ్రిక్ అయితే చూసండి, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ కూడా, ఎక్కడ ఫినిషింగ్ కానీ చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా మీకు పీస్లు ఇవేమి గుచ్చుకోవు. ఇలాగే స్టిచ్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. సో అంతగా ఏమీ తెలియడం లేదు, ఎలా వీడియోస్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ అందించండి, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, మంచిగా అన్నీ నేర్చుకుని మీకు కూడా చూపిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.